మనందరినీ ఉప్పు నూనెలు మానేసి తినమంటారు, రా ఫుడ్ ఎక్కువ తినమంటారు. మరి రాజుగారు ఏమి ఆచరిస్తారా, ఏమి తింటారా అని మీరు అందరూ అనుకుంటారు కదా. నేను 35 ఏళ్ల పైనుంచి ఉప్పు నూనె లేని ఆహారాన్ని తింటున్నాను. రోజుకి 2 సార్లు తింటాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6, 2 సార్లు 16 గంటలు గేటుకు తాళం. ఇదే ఆరోగ్య రహస్యం. 100% రా ఫుడ్ తిన్నప్పుడు నా టైం టేబుల్ ఎలా ఉంటుంది స్వయంగా నేనే చూపిస్తా. 10 గంటలకు ఒక గ్లాసు మిక్స్డ్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతాను. 10 నిమిషాల సేపు లాలాజలం కలిసేటట్టు మెల్లగా సేవిస్తా. అదృష్టం ఉండాలి మంచి ఆహారాలు తినటానికి, మంచివి త్రాగటానికి. నా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ బాక్స్ చూడండి. 2 అంగుళాలు పొడవచ్చిన మొలకెత్తిన పెసలు, అలాగే 2 అంగుళాలు పొడవచ్చిన బొబ్బర్లు, వీటితో పాటు 3 రకాల నట్స్, బ్రెజిల్ నట్స్, సిలీనియం నెంబర్ 1 పీకాన్ నట్స్, చాలా మంచి ఎనర్జీ, వాల్నట్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్ అన్నమాట. ఈ 3, ఈ 2 5 రకాల విత్తనాలతో లాలాజలం బాగా ఉత్పత్తి అవటం కొరకు గ్రీన్ చట్నీ. గంట సేపు పడుతుంది వీటన్నిటిని నేను తినటానికి. వర్క్ చేసుకుంటూ, నడుస్తూ, అందరి ఎదురుగుండా ఆశ్రమంలో తిరుగుతూ నా బాక్స్ నేను తినేస్తుంటా సమయం ప్రకారం. ఇవన్నీ మాంసం కంటే 6 రెట్లు బలం ఎక్కువని మరవకండి. ఇది నా డిన్నర్ బాక్స్. నా డిన్నర్ టైం సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ ఆహారం ఏంటో తెలుసా? చేతులు మూతులు కడగవలసిన పని లేని న్యాచురల్ ఫుడ్ అన్నమాట. వేమన గారు ఒకటి అన్నారు, చెప్పు కొరుకు కుక్కకు చెరుకు తీపే మెరుగు అని. రోజు 4 సార్లు తినే మనకు ఈ ప్రకృతి ఆహారం యొక్క ఆరోగ్యం ఏం తెలుస్తుంది? ఈ ఆహారం ఎంత పర్సంటేజ్ తింటున్నారు కామెంట్ చేయగలరు. ఇలాంటి ఆహారాలు చూపించినప్పుడు అమ్మో కాస్ట్లీ కదా అని అనుకుంటారు. డబ్బులున్నవారు ఇలాంటివి తినండి. నేను నెక్స్ట్ డే పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, గ్రౌండ్ నట్స్, కొబ్బరి ముక్కలు, స్తోమతకి ఇబ్బంది లేని వారు ఇలాంటివి కూడా తినొచ్చు. అవి ఒకే బలాన్ని, ఒకే పోషకాలను కూడా ఇస్తాయి. ఆహారమే ఆరోగ్యం, ఆహారమే ఆనందానికి కూడా ప్రధాన కారణం.